ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్, ఇప్పుడు టెర్రరిజం అంటే మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్లో పాయిజన్ కూడా అవుతుంది. ఈ టెర్రర్ అటాక్ ఢిల్లీలోనే ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ లోనే ఎందుకు జరిగింది? టెర్రరిజం అంటే బేసిక్గా అంటే చదువుకోని వాళ్ళు, కొంచెం ఏదో మనీ నీడ్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంటారు. బట్ ఈ రోజు చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్, మీరు చదువుకున్న డాక్టర్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనము వైట్ కాలర్ టెర్రరిజం అంటాం. కెమికల్ బ్లాస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్నో కెమికల్ ఇంజనీర్నో పట్టుకుంటాం. రేపు వాళ్ళ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఒక టీచర్ని పట్టుకుంటాం. ఎందుకంటే టీచర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ స్టూడెంట్స్ కదా. ఈయన ఏం చేస్తున్నాడు, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, అందులోంచి రైసిన్ RICIN అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మనకు టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా గుడిలో, ఆ ప్రసాదం కలిపే ప్రాసెస్ లో దీన్ని కలపాలి అని, సో దట్ thousands and lakhs of people will die.